So today, we just again surrendering to our God and praying that the Spirit alone may come and minister to all of us. సో ఈ రోజు మనందరం కూడా కూడి ఉన్నాము. మనందరం ఏం కోరుకుందాం అంటే దేవుని యొక్క ఆత్మ మన యందు సంచరిస్తూ ఆయన యొక్క నిబంధనలు, ఆయన యొక్క వాక్యాన్ని మనకి అందజేసే విధంగా మనం సిద్ధపడి ఉందాం. At least we have come to that understanding, or even as we go on, you will find out that every word of Jesus Christ, every word of God is spirit, is not flesh, and no one can understand it in the flesh. It can only be in the spirit, that spirit of God. అందరం కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చాము. ఒక ఫైనల్ గా ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అనేది శారీరకమైన ఆత్మ ఒక వాక్యం కాదు, కానీ ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉంటారో ఆ వాక్యాన్ని అంత శ్రద్ధగా వాళ్ళు తీసుకోగలుగుతారని అర్థం చేసుకోవచ్చు. God is spirit, and his word must be spiritual, and only the spirit of God knows the mind of God and is able to really explain and bring understanding as to what is actually the word of God. అందరికి తెలుసు దేవుడు వాక్యమై ఉన్నాడు కదా. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, కానీ దేవుడు ఎలా ఉన్నాడు? మనకి ఆయనకు ఆత్మ వలె మన యొద్ద సంచరిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోగలుగుతామో, ఆయన ఎప్పుడైతే ఆయన ఆత్మను మనలోకి ఆహ్వానిస్తామో ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినవచ్చు. ఇంకా ఆ వాక్యాన్ని మనం అవలంబించే మన జీవితంలో కూడా దాన్ని మనం వాడుకోవాలంటే ముందుగా ఆయన మనం స్వీకరించాలని మనం తెలుసుకోవాలి. So, Pastor Charles, let's go to that Luke 24, verse 45 to 49, please. లూకాసు వార్త 24:45 నుంచి 49 వరకు చూసినట్లయితే, ఎవరైనా and if look, Manahan, we can even just take a look at 45, but we have so many things to do. Just 45. ఓన్లీ 45 ఒకటే చదవండి. 45 వచ్చిన ఒక్కటి మాత్రం చదవండి. మాకు చాలా నేర్చుకోవడం చాలా ఉంది. ఇంకా అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు. ఓన్లీ 45. అదే 45 ఒకటే, దాని కంటిన్యూషన్ 46 ఉంది నాని. ఓకే, ఐ అండర్స్టాండ్. This is a very short scripture, but it tells it all. That unless the Spirit of God opens our understanding, no one can understand what God is speaking to us. మన యొక్క కళ్ళు తెరిస్తేనే గానీ, దేవుడు మన కళ్ళు తెరిస్తే గానీ మనం ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోలేమంట. మన సొంత ఆలోచనల వల్ల మనకు అర్థమయ్యే వాక్యం కాదు, కానీ కేవలం దేవుడు మన హృదయాన్ని తెరిచినప్పుడు మాత్రమే ఆయన అంతరంగాలను మనం ఎరిగి ఉంటాం. Yes. And so that's why Jesus Christ said that, look, when actually, in fact, Pastor Charles had that before. Let's go to that. In John 6:63, he said, the word I speak to you is not the flesh. You're not going to understand it in that way. ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఏం చెప్తుందంటే, ఈ యొక్క వాక్యం అనేది మన శారీరకంగా మనం వింటే అవదు, కానీ కేవలం ఆత్మీయంగా దీన్ని గ్రహిస్తే గానీ మనం దాన్ని పొందుకోలేమని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ 63:16 జాన్ 6:63 ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమున ఉన్నవి గాని. Amen. Amen. And so that's why I say that when the Spirit of God would come, the Spirit of God will reveal exactly and bring understanding to what Christ has taught us. కేవలం ఆయనకు ఆత్మ వచ్చి మనకి తెలియజేస్తుందంటే అసలు ఏంటి క్రీస్తు మనకి ఏమి తెలియజేశాడనే విషయాలు ఆయన ఆత్మ ద్వారా మనకు తెలుస్తాయని వాక్యం తెలియజేస్తుంది. John 14, verse 26, please. యోహాను సువార్త 14:24-26 చూసినట్లయితే,
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ఆమేన్. Amen. The Spirit of God, the Holy Spirit, will come and said, He will teach you all things and bring to your understanding or remembrance all things that I said to you. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఆయన చెప్పిన వాక్యం అంతటిని నువ్వు ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మని పొందుకుంటావో అవన్నీ నీకు ఆ ఒక ఆత్మ నీకు అంత వాక్యం అంతటిని నీకు సమకూరుస్తుందంట. The Spirit of God brings to our remembrance what Jesus Christ taught us and what Jesus Christ asked us to do, has commanded us to do. And that's what the Spirit of God comes to tell us. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మనకు బయలుపరుస్తుంది. దేవుడు మనకి ఏం నేర్పించాడు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దాన్ని గుర్తు చేసుకునే భాగ్యం కలుగు చేస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ విధంగా సిద్ధపాటుగా ఉండమని చెప్తుంది, ఏ విధంగా ముందుకి వెళ్ళమని ఏ విధంగా అడుగుతుందని కూడా మనకంతా ఈ దేవుని యొక్క ఆత్మను గైడ్ చేస్తుంది. And only those who hear that exact word of Jesus Christ and do exactly what the Spirit of Christ said we should do, those are the ones who are really true Christians. నిజమైన క్రైస్తవులు ఎవరు అనబడతారంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తుంది ఆ ప్రకారంగా జీవించే వారినే నిజమైన క్రైస్తవులుగా మనం పరిగణించవచ్చు. But those who are not of His, they will never hear. And that's why this undiluted message and the revelation of the mysteries of the kingdom of God is not for everybody. Not everybody is going to accept it. ఎవరికి దేవుని వారు కారుగా ఉంటారు, దేవునికి వేరుగా ఎవరు ఉంటారో వాళ్ళకి ఏమీ అర్థం కావు. ఎందుకంటే దేవుని యొక్క ఆ గాఢమైన రహస్యాలు, గాఢమైన సూచనలు అన్ని అవి అందరికీ కాదు. అది ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో, ఎవరిని దేవుని అర్థం చేసుకుంటారో, దేవుని ప్రకారంగా జీవిస్తారో ఆయన వారందరికీ దీన్ని బయలుపరుస్తారనమాట. Those who are chosen by Christ, those are the ones who have become Christ. They have become light as Christ is. They are on this earth. ఎవరైతే దేవుని వారై ఉంటారో, ఎవరికి దేవునికి ఈ లోకంలో కాంతి వలె జీవిస్తూ ఉంటారో వాళ్ళకి దేవుని సమీపంగా ఉంటూ వాళ్ళ ద్వారా దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తారు ఆయన. So that is why, remember, we just finished all about revealing Christ to others. Who is the one who can do that? How can one do that? What are the pitfalls? We must be careful so that we don't come short of the glory of Jesus Christ. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం కొన్ని పాత సెషన్స్ లో మనం నేర్చుకున్నాం ఎవరు దేవుడిని బయటకు బయలుపరచగలరు, లోకానికి ఎవరు దేవుణ్ణి చూపించగలరు, ఎవరు ఏవైతే గుంటలు దేవుణ్ణి బయలుపరచకుండా ఆపివేస్తున్నాయి. ఇవన్నీ కొన్ని మెసేజెస్ మనం ప్రీవియస్ గా మనం తెలుసుకుని ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. Misunderstood aspect of our Christian life is that we don't understand the heavy weight God attaches to one thing that Christ did for us here. క్రైస్తవులుగా చాలా మంది ఎలా ఉంటున్నారంటే మనకి ఇచ్చిన భారాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దేవుడు మన అందరికి యేసుప్రభు వారికి ఏ విధంగా అయితే ఆయన ఒక భారాన్ని ఇచ్చారో యేసుక్రీస్తు వారు మనకి కూడా ఒక భారాన్ని ఇచ్చారు మోయమని ఈ లోకంలో. కానీ మనం మనుషులుగా భారాన్ని మర్చిపోయి మనం జీవిస్తూ ఉన్నాం. మనం Jesus Christ came on the Father's mission to fulfill it. And then when he finished, he said, Father, I've finished. But now these ones who are now true Christians, who believe in me, they have now been handed over the mission to fulfill it. యేసుక్రీస్తు వారు మన ఆయన జీవితాన్ని గుర్తు చేసుకుంటే ఆయన తన తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని, తన తండ్రి ఇచ్చిన చిత్తాన్ని జరిగించడానికి లోకానికి వచ్చాడు. ఆయన అది చేశాడు, అంత జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేశారు ఆయన? నన్ను నమ్మిన వారు నేను వాళ్ళకి ఒక చిత్తాన్ని అప్పగిస్తున్నాను, వాళ్ళు మోయాల్సిన దారాన్ని వాళ్ళకి నేను అప్పగిస్తా ఉన్నాను అనేసి
ఆయన లేఖనం తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనకు దేవుడు యేసుప్రభువు మనకు ఒక మిషన్ ఇచ్చారు. ఆ మిషన్ మనం ఏం చేయాలి, ఫాలో అయ్యి దాన్ని ఈ లోకంలో జరిగించాల్సిన పరిస్థితి మనకు ఉందని మనం గుర్తించాలి. And when you have time, Manaham, everybody, if you read John chapter 17, all of John chapter 17, there's something we're going to summarize in one sentence. We'll summarize that very chapter. మనకి టైం ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ వచనం చూసినట్లయితే ఇప్పుడు తర్వాత దాంతో మనం కుదించినప్పుడు ఒక సెంటెన్స్ లో ఏమైనా తెలియజేస్తుందంటే, Jesus Christ said this, Father, I have glorified you. I accomplished your work. How did I do it? I live your word and I gave people your word. అక్కడ ఏం చెప్తుందంటే వాక్యము, తండ్రి నువ్వు ఇచ్చిన నాకు ఆ చిత్తాన్ని నేను జరిగించాను. దాన్ని ఎలా జరిగించానంటే, నువ్వు నాకు ఇచ్చిన వాక్యము, నువ్వు నాకు ఇచ్చిన ఈ బోధన నేను ఈ మనుషుల దగ్గర నేను దాన్ని విడిచిపెట్టాను, ఈ మనుషులకి దాన్ని అందజేశాను అనేసి ఈ లేఖనం తెలియజేస్తా ఉంది. And then even further, the same statement now, it wasn't enough that I live your word and I give them my word. I showed them how to fulfill your mission, to carry the cross unto the end. నేను ఇక్కడ కేవలము నీ యొక్క వాక్యాన్ని విడిచిపెట్టలేదు, కానీ వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించాను. నువ్వు ఇచ్చిన ఈ చిత్తాన్ని దాన్ని ఏ విధంగా జరిగించాలి, దాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి వాళ్ళు నేర్పించాను, ఇంకా వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కూడా వాళ్ళకి దర్శించానని యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు ఈ వాక్యంలో. I lived, I suffered, I was never deterred, I endured for their sake. I did everything to ensure that they did not perish. ఆయన ఏ విధంగా దీన్ని వర్ణించారంటే, నేను వారి కోసం ఎంతో త్యాగం చేశాను, ఎంత భరించాను, ఎంత మోసాను, ఈ సిలువ నేను మోసాను, ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా నశించుకోవడం నాకు ఇష్టం కాదు, వాళ్ళందరూ కూడా రక్షించబడాలి అని నేను వారి కోసం చాలా చేశానని ఈ వాక్యం తెలియజేస్తుంది. This last thing I said right now, let us look at John 17 verse 12. యోహాను సువార్త 17:12 చూసినట్లయితే, యోహాను 17:12 గమనించాలి. ఎవరైనా నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునూ నశింపలేదు. ఆమేన్. Amen. Christ was saying, look, not only that I gave them your word and I live your word. However, I was their example. I did not lose any. I suffered. I would rather I died that they might live for you. యేసుప్రభువు వారి యొక్క త్యాగాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటాం. ఇక్కడ ఆయన ఎంత మన కోసం ఎంత త్యాగం చేశాడో, మనకి ఏ విధంగా ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోలేదు. ఎవరైతే చెడిపోలేని అనుకున్నారో వారు తప్ప మిగతా వారందరికి కూడా ఆయన లేఖనాన్ని నెరవేర్చారంట ఆయన ఇక్కడ. So by doing so, Christ in verse 9, you look at 19, John 17:19, he said, 17 చూసినట్లయితే, వారి సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. Amen. You know, Manaham, that most of us, we read this, but we don't understand the spiritual meaning of one sanctifying himself for the sake of others. Yes. సో మన చాలా మంది ఏంటంటే ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నాం కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అసలు వాక్యం ఏం నెరవేర్చాలని చూస్తుంది, అసలు వాక్యం ఏం మాట్లాడుతుందని గ్రహించలేక మనం యథావిధిగా పోతూ ఉన్నాం. కానీ దాన్ని గ్రహించాల్సిన అవసరం మన అందరికీ ఉందని తెలుసుకోవాలి. The spiritual meaning and word of I sanctified myself. I gave it all.
I gave it all to ensure your mission was completely successful. ఆయనకి ఏమంటున్నారంటే నా ఆత్మీయంగా చూసినట్లయితే నాకున్నది అంతేగా నేను దీనికి సమర్పించాను. నా తండ్రి నాకు ఇచ్చిన ఈ యొక్క పనిని నేను దాన్ని జరిగించడానికి, ఈ మిషన్ ని నేను కంప్లీట్ చేయడానికి నా సర్వస్వాన్ని నేను ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నానని యేసుప్రభువారు అంటున్నారు ఇక్కడ. So that is the reason why, because we don't understand what Christ has commanded us, that we should not only live his word and do it, but we should also carry his mission as he did to a successful end. మన దేవుని వాక్యాన్ని వింటూ పోతూ ఉండడం కాదు, కానీ ఆయన మనకి ఇచ్చిన ఈ యొక్క పని, ఈ యొక్క మిషన్ ని మనం దాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ దాన్ని జరిగించాల్సిన పని మనకుందని అందరూ గుర్తించాలి. For that reason, most of us, even when we read, all of us, when we read the commission of Christ, remember Matthew, right? Look at Matthew 28, Pastor Charles. We always read this in 29 and 19 and 20. మత్తయి సువార్త 28 చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 19-20 చూడండి ఇక్కడ. మత్తయి సువార్త 28, 19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం. This is the commandment of Christ. Go to all nations. Go to all nations, teaching them my word. Let's go from there first. Yes. ఇక్కడ మనం మొదటి వాక్యం చూసినట్లయితే ఏం చెప్తుంది? మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి అని ఆయన యొక్క నామం మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. We cannot baptize them. What is it to be baptized? To die to self, to deny to self. That is where we don't have that very spiritual distant understanding. Teaching them to die to self, which means that they have to watch us and see that we have died to self. బాప్తిస్మం అంటే ఏంటి అసలు? బాప్తిస్మం అంటే అసలు బాప్తిస్మం ఎందుకు ఇస్తాం అని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఒక బాప్తిస్మం పొందుకున్నారంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పాత జీవితాన్ని వాళ్ళు చంపివేసేయాలి. వాళ్ళు అక్కడ మరణించి మళ్ళీ జన్మించాలి. కొత్త జన్మాన్ని ఎలాగంటే ఇంకా వాళ్ళ పాత జీవితాన్ని మొత్తం మర్చిపోయి దాన్ని చంపివేసి ఒక కొత్త జీవితం, దేవుని కలిగిన జీవితంతో వాళ్ళు ముందుకు రావాలి. అది బాప్తిస్మం అంటే అని చెప్తున్నారు అయ్యగారు. And that's exactly verse 20. That's where I blow it. And what's of us? Teaching them to observe all things. Then have we ever asked ourselves, what are all things that Christ have taught us to observe? ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ 20వ వచనం చూసినట్లయితే వాళ్ళకి మనం నేర్పించాలంట. బాప్తిజం తీసుకున్న వారికి మనం నేర్పించాలి. ప్రతి దాన్ని మీరు పరిశీలించాలి. దేవుడు ఏదైతే మీకు అప్పగించినారో, దేవుడు ఏదైతే మీకు ఒక వాగ్దానం చేసి ఉన్నారో చేయమని, అవన్నీ మేము పరిశీలించాలి అని మనం 20వ వచనం చూస్తూ ఉన్నాం. We cannot teach people to observe all things that Christ has taught when we ourselves do not even observe all things that Christ has commanded us. మనం దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో చేయమని, ఏదైతే నేర్చుకోమని, ఏదైతే చేయమని చెప్తున్నారో దాన్ని మనం చేయలేకపోతున్నాం క్రైస్తవులుగా ఉన్న మనమే. One commandment Christ gave us was to go and carry his mission, his work, his cross, as he, Jesus Christ, carried the cross. యేసుప్రభువు మనకి ఏం చేయమని చెప్పారు చెప్పండి? వెళ్ళి నేను ఇచ్చిన ఆ మిషన్ ఏదైతే మీకు పని అప్పగించానో నా సిలువను మోయండి. నేను ఏదైతే లోకంలో ఈ కింద ఈ లోకంలో ఏదైతే నేను చేశానో ఆ రక్షణ ఏ విధంగా తీసుకొచ్చానో ఈ లోకానికి, మీరు కూడా నాకు రక్షణ అందరికి చూపించండి అని ప్రతి మానవునికి ఆయన యొక్క భారాన్ని ఆయన అందజేశాడు ఆయన. And so this is where most of us come short, but we don't realize it. We don't have that realization that we are coming short
of being true followers of Jesus Christ. ఈ యొక్క సమయంలో చూసినట్లయితే ఈ యొక్క పనితీరు మీద ఏదైతే యేసు వారు మనకి ఇచ్చిన ఈ పని చేయలేకపోతున్నాం చాలా మంది. ఈ యొక్క పని పట్ల మన అందరం కూడా వెనకంచిలో ఉన్నామని మనం గుర్తు చేసుకోవాలి. So that is why the story, if you know the story of the mother of the Zebedees, they came and said, okay, Lord, please grant us this, that my son, one son will sit on the right and on the left. And God said, Christ said, are you able to drink the cup? Are you able to drink the cup I will drink? Otherwise, you're not going to be able to be my true disciple. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే స్త్రీ ఏమంటుందంటే, ప్రభువా, నీ పరలోక రాజ్యంలో నీ కుడి పక్కన నీ ఎడమ పక్కన నా ఇద్దరు కుమారులను కూర్చోపెట్టి ప్రభువా అనేసి ఒక ఆవిడ కోరుకున్నప్పుడు యేసు ప్రభు వారు అంటారనమాట, one who is a true Christian, born of the Spirit of God, the Spirit of God is in him, is no longer his own. He's no longer going about doing his own will, but the will of the Master, Jesus Christ, who has called him. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, ఇంకా వాళ్ళ చిత్తాన్ని మర్చిపోయి ఏదైతే తండ్రి ఇచ్చిన చిత్తాన్ని ప్రకారం జీవిస్తూ ఆ చిత్త ప్రకారం ముందుకు వెళ్ళే వారుగా ఉండాలి క్రైస్తవులు. So that's where even myself, Branham, I'm just waking up from sleep and asking myself, am I carrying the cross of Jesus Christ as Christ carried that cross? నేను ఈరోజు నిద్ర లేచిన తర్వాత నన్ను ప్రశ్నించుకున్నాను, అసలు యేసు ప్రభువారు మోసిన విధంగా నేను ఆయన సిలువ నేను మోస్తా ఉన్నానా లేదని నేను ప్రశ్నించుకుని ఉన్నాను ఈరోజు. Because if I'm not carrying the cross of Christ as Christ carried it, that is a clear evidence that Christ does not live in me. Because Christ is the one in me carrying his cross. ఒకవేళ నువ్వు గాని క్రీస్తు మోసిన విధంగా నువ్వు ఆయన సిలువను మోయలేకపోతున్నావు అంటే నీలో క్రీస్తు లేడని లెక్క. ఎందుకంటే నీలో ఆ భారము, ఆయన యొక్క పరితాపన అవన్నీ నీలో కనిపించట్లేదు అంటే నువ్వు క్రీస్తు కోసం జీవించట్లేదు. ఈ క్రీస్తు కోసం నువ్వు ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా ఈ లోకంలో జీవిస్తున్నావు అని గుర్తించాలి. Jesus Christ said, the Father, the Spirit of the Father in him was the one doing the work, the mission of his work. I mean the Father. యేసు ప్రభువు ఏమన్నారు, నాలో ఉన్న నా తండ్రి నాలో ఉండి ఈ చిత్తాన్ని అంతటిని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. నా సొంత పని ఏది కాదు కానీ నా తండ్రి ఇచ్చిన ఆ ఒక ఘనత వల్ల ఆయన వల్ల జరుగుతున్నాయనేసి యేసు ప్రభువు వారే స్పష్టంగా వాక్యం తెలియజేశాడు ఆయన. John 14 verse 10, please. యోహాను సువార్త 14:10 చూసినట్లయితే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఆమేన్. Amen. He's telling us here, pay attention, that look at that, but the Father who dwells in me does the works. నా తండ్రి నా యందు ఉంది. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, నా తండ్రి ఎవరైతే నాలో జీవిస్తూ ఉన్నారో, నాలో సంచరిస్తున్నారో ఆయన ద్వారా పని జరుగుతుందని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. The Father in him will not do any lesser work than that which the Spirit of God is doing by himself. నాలో ఉన్న తండ్రి ఎప్పుడు కూడా తక్కువ పని ఏదైతే దేవుని యొక్క ఆత్మ చేయాలనుకుంటుందో దానికన్నా తక్కువ చేయించే పని నాలో ఉన్న తండ్రి చేయించడు అని ఆయన గట్టిగా సమాధానం చెప్తున్నారు ఆయన. Manahan, that's why here, even though verse 12, please. Verse 12 tells us more than what we normally read. 12వ వచనం చూసినట్లయితే, Verse 12, please. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. Amen. Verse 12 tells us more. We read it and sometimes we understand it in a very literal way, but look at the subtle meaning that's there. కొన్నిసార్లు ఈ వాక్యం చదివినప్పుడు అసలు అంతరంగాన్ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఇక్కడ.
he who says he believes in me, the works I do, he will do. Meaning, if he does not do the works I do as I did it, he does not believe in me. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎవరైతే నా యందు నమ్మకం ఉంచుతారో వాళ్ళు నేను చేసిన పని అదే విధంగా చేస్తా ఉంటారని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఏంటి దీనికి అర్థము? ఒకవేళ తండ్రి చెప్పిన వాక్యం మనం వాక్య ప్రకారంగా మనం చేయలేకపోతే పని మనం ఆయన యందు విశ్వసించే వారిగా ఉంటున్నామని మనం గుర్తు చేసుకోవాలి. And so for us, with Christ right now, the works you do, that's what we will do, the way we did it. But it's not only that. Now is what the Father, the greater works, we ought to do much better, even than what he did, to be honest with you. అట్లా వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఎప్పుడైతే తండ్రి యొక్క ఆత్మ మనలో ఉందో ఏం జరుగుతుందంటే మనం చేయాల్సిన పని కన్నా అత్యున్నతంగా మనం ఆ కార్యాన్ని జరిగిస్తామంట. సో మొదటి మనం ఏం చేయాలి? ఆయన యొక్క ఆత్మను సంపాదించుకునే విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలని మీ అందరికీ నేను హెచ్చరిస్తూ ఉన్నాను. And so that is why he says in Luke 17, 9-10, he said, Pastor, Luke 17, 9-10, please. లూకాసు వార్త 17:9-10 చూసినట్లయితే, ఆ దాసుడు I don't know if you want to start from where the Pastor, so that it can be understood. Yes, sir, from 6. 6-10 వరకు. ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్లగించబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాడితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకి ఏమైనాను సిద్ధపరిచి నడుము కొట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చిన. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడరను. ఆమేన్. Amen. Let us pay attention. That is, but now we're going to take our time because this is very important topic for me and for all of us. Because that's one area many of us will fall short. సో ఇదంతా కూడా మనం టైం తీసుకుని నేర్చుకున్నాం. ఎందుకంటే అందరికీ అవసరం, నీకు అవసరం, నాకు అవసరం. ఇది అందరికీ ఎవరైతే మనం కొదువై ఉన్నాం కాబట్టి ఇది నేర్చుకోవాల్సిన పరిస్థితి అందరికీ ఉందని నేను అనుకుంటున్నాను. And God has chosen you to reveal this mystery of Christ because he knows he has chosen you to go and do his work, and he will grant you that understanding. దేవుడు మీ అందరినీ ఆయన ఎన్నుకున్నారు. ఆయన యొక్క అంతరంగాన్ని ఇది అందరూ మనం పరిశీలించే భాగ్యం మనకు దక్కించే దీన్ని అంతా నేర్చుకుని బయటి లోకానికి మనకి ఏ విధంగా పనికొస్తుందో ఏ విధంగా జీవించాలో మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ. So verse 10, so likewise you, when you have done all those things which you are commanded to do. ఇక్కడ చూసినట్లయితే 10వ వచనం, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. Yet Christ wants us to have this mindset. For us to feel that urge, this zeal to say, oh, I've only done what I'm supposed to do. I'm an unprofitable servant. I should have done more. ఇక్కడ ఈ క్రీస్తు ఏమనుకుంటున్నాడంటే మన అందరం కూడా ఇటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎలా ఫీల్ అవ్వాలంటే దేవునికి పని చేసినప్పుడు నేను ఒక నిష్ప్రయోజకుడిని, కానీ నేను చేయాల్సి నేను చేశాను, నేను ఇంకా చేసే భాగ్యాన్ని దయచేయండి అనే విధంగా మనం తయారు చేయబడాలంట. The problem that most of us, we don't even seem to understand that Christ has chosen us to go and carry his cross exactly the way he carried it to the end. Most of us don't. సో యేసు ప్రభువు అందరం కూడా ఆయన ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన మోసిన విధంగా మనం కూడా ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాలంట. చివరి వరకు మోయాలి. ఇది ఒక దగ్గర మోసి ఒక దగ్గర దించేసే వారుగా కాకుండా చివరి వరకు మన ప్రయాణం చివరి వరకు మనం
ఆయన వల్ల మనం తిరిగి చూడకుండా మనం మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. So that's why most of us, when the test comes, when affliction, when suffering comes, then we fall apart. We cannot even endure for Christ's sake. కొన్నిసార్లు మన పరీక్షలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి, కొదువులు వస్తాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలంట, ఆ సిలువను దించేయకుండా అదే విధిగా ఏదైతే నువ్వు ప్రారంభంలో ఎలాగున్నావో చివరి వరకు అంతం వరకు నువ్వు అదే విధిగా నువ్వు ముందుకు వెళ్లాల్సిన పని నీది అనేసి ఆ విధంగా నువ్వు బిల్డ్ చేయబడాలని ఆయన కోరుకుంటున్నాడు. Because we convince ourselves that the minimum, any small thing we have done, we think, oh, that's enough. God will accept it. But we don't understand, just like a professor. The professor is the one who's going to determine whether you have passed the course or you didn't pass the course. చాలా సమయం ఏం చేస్తాం, చిన్న పని చేస్తాం, నేను దేవుని కోసం చాలా పని చేశాను, ఈ పని సరిపోతుంది, ఇక్కడ నేను ఆపేస్తాను అనే విధంగా ఉంటాం. ఎలా ఉంటుందంటే కాలేజ్ లో ఏం చేస్తాం, కొంచెం రాసి నువ్వు సరిపోతుంది, నేను పాస్ అయిపోతాను అనే విధంగా ఉంటారు. కానీ దాన్ని డిసైడ్ చేయాల్సిన పని ఎవరిది? ఒక ప్రొఫెసర్. నువ్వు ఎంత రాసావో దానికి పాస్ చేయాలో పాస్ చేయకూడదా అని డిసైడ్ చేసే వాల్యూ ఆ ప్రొఫెసర్కి ఉంటుంది. So that is why it's very important for us to understand, and that's what we're dealing with right now. This overall importance, fruit of the Spirit of God, long suffering in going about the business of Jesus Christ. అందుకే దీన్ని అంతటిని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క దీర్ఘకాలపు ఈ యొక్క లాంగ్ సఫరింగ్ ఏ విధంగా మన కోసం చివరి వరకు ఏకరీతిగా మన కోసం ప్రయాసపడ్డాడో మనం కూడా అటువంటి జ్ఞానం కలిగి అటువంటి బాధ్యత కలిగి మనం ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. If the Spirit of God, if the Spirit of Christ is in us, that Spirit will endure whatever that is according to the will of God to ensure that God's mission is successful. అందుకే దేవుని యొక్క ఆత్మ మనం పొందుకున్నప్పుడు ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆత్మ చివరి వరకు ఆయన ఇచ్చిన చిత్తాన్ని జరిగించడం కోసం నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నువ్వు దాని నుంచి వేరు చేయబడకుండా, తొలగిపోకుండా నిన్ను కాపాడుకుంటూ చివరి వరకు నడిపించేది దేవుని యొక్క ఆత్మ మాత్రమే. సో నువ్వు ఆత్మను పొందుకునే వానిగా నువ్వు ముందుగా ఫోకస్ గా నువ్వు జీవించాలి. If the Spirit of God is in us, all challenges we face, setbacks we face, suffering we may face, we will see it as a manifestation of other fruits of the Spirit of God. Love for God and others, joy, everything is within there. సో మనం దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు కొన్నిసార్లు కష్టం చూడవచ్చు, నష్టం చూడవచ్చు, బాధ, అన్ని నష్టాలు చూడవచ్చు. అదేవిధంగా మనం వేరే వాటిని దాటుకుంటే వెళ్తే మనం ఏం కనిపిస్తుంది? ఆయన యొక్క ప్రేమ, దీర్ఘశాంతము, శాంతి, ఇవన్నీ కూడా నీకు ఆ దారిలో వస్తాయని ఒక దాంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. So I see why I said that in college, in college the professors, and so they have what they call grading scale. This is my grading scale. This person has made A, B, C, or D, or F, whatever it may be. It's a professor. They have said that. So God knows the grading scale of his obedience, whether we are reaching it or not reaching it. అందరం స్కూల్లో చూసినట్లయితే మనకంటే ఒక స్కేల్ ఇస్తారు. ఏ, బి, సిడి అని. ఏ వస్తే మంచి మార్కులు, బి వస్తే కొంచెం, అలా ఒక స్కేల్ ని ఆ టీచర్స్ మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ మన లైఫ్ లో మనకు డిసైడ్ చేసేది ఎవరంటే మనం ఎంతవరకు న్యాయంగా జీవిస్తున్నాం, ఎంతవరకు దేవుని యొక్క చిత్త ప్రకారం జీవిస్తాం అనేది డిసైడ్ చేసేది ఆయన మాత్రమే. నువ్వు ఆయన కోసం ఈ లోకంలో ఎక్కువగా పనిచేస్తే నీకు ఏ గ్రేడ్ ఇస్తారు, తక్కువగా పనిచేస్తే సి ఇస్తారు. ఆ విధంగా డిసైడ్ చేసే పరిస్థితి ఆయన చేతిలో ఉందని గుర్తించండి. And so that's why he said that many will come at the last day boasting, and so, with all confidence, we did all this. In fact, I was wonderful in this exam. I thought I got it. And then Christ said, no, you did not do it according to the will of my Father. చివరి దినాల్లో ఆయన రాకడ సమయంలో వస్తారన్నమాట చాలా మంది, గొప్పగా అడుచుకుంటూ నేను దేవుని కోసం అంత చేశాను, దేవుని కోసం ఎంత చేశాను అనేది
బోస్ట్ఫుల్ గా వస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు ఏమంటారంట, నువ్వు నా కోసం ఏం చేయలేదురా, నువ్వు అంత చేసావు, నువ్వు ఇంత చేసావు అని నీ యొక్క స్కేల్ ని డిసైడ్ చేసే భాగ్యము ఎవరికి ఉందంట? కేవలం యేసుప్రభు వారు మాత్రమే నీ యొక్క పరిస్థితిని డిసైడ్ చేసేవారుగా ఉంటారు చివరి కాలంలో. Look, Banana, I can convince myself I'm so smart. I ate that class. I did it very well. And I'm boasting to Banaham. Oh, Banaham, no, I got it. But wait until the result comes before you start boasting. సో మన పరీక్షల్లో మన ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఏమికి గారు వచ్చారు, నేను బాగా రాశాను, పరీక్షను చించేశాను, నాకు ఫుల్ మార్క్స్ వస్తాయి అనేసి ఒక గర్వంగా మాట్లాడవచ్చు. కానీ మనం ఏం చేయాలి? ఆ పరీక్ష ఫలితాలు వచ్చిన వరకు మనం వెయిట్ చేసి చూసినట్లయితే దాన్ని డిసైడ్ చేసే పరిస్థితి ఎవరికి ఉంటుంది? ఆ పేపర్ ని కరెక్ట్ చేసే ప్రొఫెసర్ కి ఇచ్చే ఆ మార్క్స్ డిసైడ్ చేసే ఛాన్స్ వస్తుందని మనం తెలుసుకోవాలి. That is the reason why, when that grading scale is coming, the professor is looking at, did you do this thing as I taught you? And did you do it as I showed you how to do it? ఈ పేపర్ ని కరెక్ట్ చేసినప్పుడు ప్రొఫెసర్ అంటా ఉంటారు, నీకు ఇలాగ చేయమని చెప్పానా, నీకు అలా చేయమని చెప్పాను కదా, నువ్వు ఇలాగ నువ్వు చేసావు. దేవుడు మనకు ఒక పరిస్థితిని పెట్టాడు, ఒక పరిణామాలు పెట్టాడు, నువ్వు ఆ విధంగా వెళ్ళాలనేసి. నువ్వు వాటి ప్రకారంగా వెళ్తే నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి ఈ లోకంలో. అదే కానీ నువ్వు దాన్ని మార్చి నువ్వు ఆ విధంగా దాన్ని తారుమారు చేస్తే నువ్వు చేసిన ప్రకారంగా నీకు మార్క్స్ ఉంటాయని మీరు గమనించాలి. You see why most of us Christians, we are theoretical. We are not practical. We are theoretical. We can quote the Bible. Oh, I'm doing this. This is the Bible. I'm doing it. But practically, did you pass the practical test? The aspect of walking the way Jesus Christ walked. చాలా మంది క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా థియరిటికల్ గా జీవిస్తున్నారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేవు వాళ్ళకి, ఓన్లీ థియరీ ఎగ్జామ్స్ అనమాట. వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని నేర్చుకుంటూ వెళ్తున్నారు, కానీ దాన్ని వాళ్ళ నిజ జీవితాల్లో వాళ్ళు ఎవరు ఫాలో అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలి? థియరీస్ అని అన్ని చదివింది కాదు, కానీ మన ప్రాక్టికల్ లైఫ్ మనం ఏ విధంగా యేసుప్రభు ఏ విధంగా జీవించారు, మనం ఏ విధంగా ఆయన జీవించమని చెప్తున్నారు, మనం ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అని మనం మన జీవితాన్ని మనం మార్చుకోవాలని ఆయన కోరుకుంటున్నారు ఆయన. And so that's why we must be grateful to our God for Christ as an example. Even if at all we say we have his word, are we doing what we are doing as Christ did those things? అందుకే మనం సమయం వచ్చినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం నిజంగా యేసుప్రభు వారు చెప్పిన విధంగా మనం జీవిస్తున్నామా, ఆయన చెప్పిన ప్రకారంగా మనం ఫాలో అవుతున్నామా, మన జీవితం ఎలా ఉందని మనం ఒక పరీక్ష పెట్టుకుని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. So if Balaam goes about and tells people what I said and what they should do, but Balaam does not in any way live that life to show them this is the way. What Christ did for me, I'm doing it exactly the same way. Otherwise, then we're not giving what God has given to us. సపోజ్ ఏమికి గారు నాకు చెప్పారన్నమాట, మనోహర్కి వెళ్ళి ఆ వాక్యం చెప్పు అని ఆయన పంపించినప్పుడు, ఒకవేళ నేను ఆ ఇచ్చిన వాక్యాన్ని నేను అందిస్తూ ఉన్నాను, కానీ ఆ నిజ జీవితంలోని నా పరిస్థితిని చూసినట్లయితే నేను ఆ విధంగా జీవించలేకపోవచ్చు, ఆ విధంగా నేను నడుచుకోలేకపోవచ్చు, దేవుని యొక్క సిలువను మోయలేకపోవచ్చు. కానీ ఆ వాక్యాన్ని నేను అలా చేయనప్పుడు ఆ వాక్యాన్ని నేను ఫుల్ఫిల్ గా నేను అందజేయలేను ఇతరులకి. So we are talking this topic, the virtue of long suffering, or you may want to call it, because only through long suffering you can get to endurance, or the virtue of resilience, perseverance. That's what we are talking about, as Christ also did. మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నామంటే దీర్ఘకాలపు ఎలాగ దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మనం మోయాలి, దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా మనం చివరి వరకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, అవన్నీ చేస్తాను, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించలేని వారుగా ఉంటామని గుర్తించాలి. Long suffering or resilience, sorry about that. Long suffering, resilience, or perseverance, all those things
That is the ability of any one of us to adapt to challenges. Whatever that comes, I can adapt to it. I will be content with what is going on that with Jesus Christ and still maintain the cause and the work of Jesus Christ. మన జీవితంలో దీర్ఘకాలపు బాధలు, సమస్యలు, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీర్ఘకాలపు అంటే ఒకసారి వచ్చేవి కాదు, చాలా సమయం వరకు నీకు అవి ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు వాటిని అవలంబించుకుంటూ వాటిని ఎప్పుడైతే నువ్వు తట్టుకోగలిగి నిలబడే స్థితిలో నువ్వు ఉంటావో, అప్పుడు నీకు దేవుడు ఇచ్చిన చిత్తాన్ని, దేవుడు నీకు ఏదైతే చేయమని చెప్పాడో, దేవుడు ఏదైతే నీకు నడవమని చెప్పాడో, అవన్నీ నువ్వు చేయగలిగే స్థితిలో ఎప్పుడు వస్తావంట, ఇవన్నీ నువ్వు తట్టుకుని నిలబడే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ముందుకు వెళ్ళగలవు. If the devil does not get this aspect, long suffering, if the devil does not get you there, he will never get you there. But the devil is not going to get you there unless Jesus Christ is firmly and truly in you, resisting anything. ఈ సాతాను గారు ఉన్నారు కదా, అది ఏం చేస్తాడంటే నీకు నువ్వు వీటి ఎందు నిలవకుండా నిన్ను చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు, ఈ చాలా తీసుకొస్తుంటాడు అన్నమాట. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ దీర్ఘకాలపు బాధను, వేదను తట్టుకునే స్థితిలో ఉంటావో, నువ్వు అక్కడి నుంచి నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఆయన చిత్తాన్ని జరిగించే వానిగా నువ్వు ముందుకు వెళ్ళవచ్చు. Pastor, let us go to Galatians 5, please. Verses 22 to 23. గలతీయులకు రాసిన పత్రిక 5. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివారికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఆమేన్. All fruits of the Spirit of God, love, joy, peace, kindness, goodness, faithfulness, gentleness, self-control, they all will fall without long suffering, as Christ suffered for us. మనం చూసినట్లయితే ఆత్మ యొక్క ఫలాలు కనిపిస్తున్నాయి కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఇవన్నీ కూడా ఏం జరుగుతాయంట, పడిపోతాయంట. ఒకవేళ నువ్వు కానీ ఆ దేవుని యందు ఆ దీర్ఘకాలపు దుఃఖాన్ని కానీ ఆ బాధను కానీ నువ్వు భరించలేకపోతే ఇవేవి కూడా నీకు దక్కవు అని నీకు తెలియజేస్తుంది వాక్యం. And one example we must follow is the first one, because we know love is God, and that is where actually this long suffering is a test. God watches it. If you love me, then I want to find out, are you able to endure all things and still maintain your love for me? ఇక్కడ చూసినట్లయితే ప్రేమ ఉంది కదా, ఫస్ట్ది ఆ ఫలము. ఈ ఒకవేళ నీకు దీర్ఘకాలపు బాధను కలిగి ఉన్నప్పుడు, దీర్ఘశాంతమైన బాధ కలిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఆ ప్రేమను చూపించగలుగుతావా అని నీకు ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు. And so let us look at 1 Corinthians 13, 4 to 7. కొరింథీయులు 13, 4 నుంచి 7 వరకు చూసినట్లయితే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబరముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆమేన్. Amen. Love. If you look at 8, that's why I didn't want to bother with it. Let's also, everything it says here says, love never fails. ఇక్కడ 8వ వచనం చూసినట్లయితే ప్రేమ ఎప్పుడు కూడా ఓడిపోదని తెలియజేస్తుంది. ఇక్కడ 8వ వచనం, When because of any kind of challenges, setbacks,
or whatever it may be, and then we don't follow God to do his work. We don't put God's work first. Our love for him has failed. ఒకవేళ నువ్వు దేవుణ్ణి అన్నిటికన్నా ముందు ఉంచలేకపోతే ఆయన కార్యాలు కావచ్చు, ఆయన ఇచ్చిన పని కావచ్చు, ఏమైనా సరే దేవుణ్ణి ముందుకు పెట్టలేకపోతే మనకు దేవుని పట్ల ఉన్న ప్రేమ మనం కోల్పోయామని మనం గుర్తించాలి. But now I pray to God, all of us, to please understand this. When actually love fails, it's because we couldn't suffer long. అందరూ అర్థం చేసుకున్నట్లయితే ప్రేమ ఎప్పుడు ఓడిపోతుంది చెప్పండి? ప్రేమ ఎప్పుడు ఫెయిల్ అయిపోతుందంటే మనం ఎప్పుడైతే దీర్ఘకాలం మనం దాన్ని ఓర్చుకోలేకపోతే మన అప్పుడు ఫెయిల్ అయిపోతుంది. And once love fails because of our lack of long suffering, it triggers the failure of all other fruits of the Spirit of God. ఒకవేళ నువ్వు ప్రేమని ఫెయిల్ అయిపోతే నువ్వు చూసుకున్న ఇంకా వేరే ఉన్నాయి కదా ఫలాలు, ఆత్మ ఫలాలు, ప్రేమ, దయాలత్వము, దీర్ఘశాంతం, అన్ని నువ్వు ఓడిపోతావంట వాటిలో కూడా. We will not go about doing the business of God to bring joy, greater joy to God, our Father. అవన్నీ ఓడిపోయిన తర్వాత నువ్వు దేవునికి ఇంక మహిమకరంగా నువ్వేం చేయగలవు చెప్పండి? And so that was the concern of Jesus Christ. Christ said, if I return to this earth, would I find anybody who is in faith, who is doing my work as I did them? అందుకే యేసు ప్రభువు చింతిస్తున్నారంట, ఒకవేళగా నేను ఈ భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు నాలా ఎవరైనా ఉన్నారా, నాలా ఎవరైనా జీవిస్తున్నారా, నేను జీవించిన విధంగా ఎవరికైనా ఈ లోకంలో అటువంటి బాధ, ఈ దుష్పద ఎవరికైనా ఉందని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. Luke 18 verse 8, please. లోకవార్త 18 చూసినట్లయితే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చెను, వారి నిశ్చయమే కదా, ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? ఆమేన్. When the Son of Man comes, will he really, I want us to make sure underline exactly Pastor Charles, will he really find faith on the earth? చూసినట్లయితే ఆయన ప్రశ్న మనకి కనిపిస్తుంది అక్కడ. దేవుని కుమారుడు ఒకవేళ లోకానికి వస్తే ఈ లోకంలో నిజమైన ఈ యొక్క ఫెయిత్ కనుగొనగలరా అని విశ్వాసం కనిపిస్తుందా అని అడుగుతున్నారు ఇక్కడ. Because most of us, the slightest challenge or test, will fall. Because when one actually falls in times of calamity, that means his faith, his love for God is very, very small. ఒకవేళ మనం చూసినట్లయితే మన జీవితంలో, మన లోకంలో ఎప్పుడైనా బాధ కావచ్చు, ఈ దీర్ఘకాలపు ఈ యొక్క వేదన కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం దేవుని చాలా మట్టుగా కోల్పోతున్నారు చాలా మంది. సో ఇవన్నీ కోల్పోయినప్పుడు ఇంకా దేవునితో మనం ఓడిపోయినట్టుగా మనం గ్రహించాలి. And then we don't seem to realize that when we fail in that faith, that loving God, is because the Spirit of God is not in us, is gone. మనం ఎందుకు ఓడిపోతున్నాం అంటే మనలో ఆయనకు ఆత్మ లేదు కాబట్టి మనం దేవుని మధ్యలోనే వదిలేస్తూ ఉన్నాం మనం. And so that's why the Bible tells us that, look, if this Spirit is not in us, we cannot do this on our own. Everybody, please understand this. If this Spirit is not in us, then we are none of his. We cannot carry his cross and follow him. అందరూ గమనించండి నేను చెప్పిన మాట. ఒకవేళ ఆయనకు ఆత్మ మనలో లేకపోతే, ఆయన ఆత్మ మనం కలిగి ఉండలేకపోతే మనం ఆయన సిలువని చివరి వరకు మోయలేమని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. Romans 8 verse 9, please. రోమీయులకు రాసిన పత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల
మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆమెన్. Amen. Now let us pause so that nobody ever, anywhere thinks, oh, what are they talking about? This is so overwhelming. It's not possible. Let us pause. ఇక్కడ కొంచెం ఆగి చూసినట్లయితే అసలు ఏంటి వాక్యము ఇంత అద్భుతకరంగా ఉందని ఎవరైనా అన్నప్పుడు మరి ఆగి ఆలోచించాల్సిన పని మనకుంది. Remember how we started. That is the Spirit of God that does the work of God, that endures and suffers and does the work of God. ఒకసారి ఆగి మనం ఆలోచిస్తే మనకి ఈ కార్యం ఎలా జరుగుతుందంటే కేవలం ఆయన యొక్క ఆత్మ మనలో ఉండి కార్యాన్ని ముందుకు నడిపిస్తుంది, ఆయన వాక్యము ముందుకు నడిపిస్తుందని మనం గమనించాలి. So what is my long suffering then? What is your long suffering? This thing we'll be talking about. Somebody may say, oh, it's almost impossible. What is my long suffering? ఆ విధంగా ఆలోచించినప్పుడు అసలు నా ఒక దీర్ఘకాలపు బాధ ఏమై ఉంది, నా దీర్ఘకాలపు దుఃఖము ఏమై ఉంది అని నేను ప్రశ్నించుకోవాలి ఇక్కడ. Now, let me give 1 second or two, ask a question. What is my long suffering? All this thing we're talking, what is my long suffering? You, what is your long suffering we're talking about here? ఇక అసలు ఏంటి ఈ 2 సెకండ్లు వస్తున్న టైం చెప్పాలి ఆన్సర్. అసలు మీ యొక్క ఆ దేనికోసం దీర్ఘకాలంగా మీరు దుఃఖిస్తున్నారు, దేనికోసం ఈ దీర్ఘకాలపు దీన్ని ఓడ్చుకోలేకపోతున్నారని నేను అడుగుతూనే ఉన్నాను. I have given you sufficient clues. చెప్పాలి మనం దేనికోసం ఈ దీర్ఘకాలంగా మనం వేధించబడుతున్నాము. Can anybody, you guys are very smart students, can anybody try to catch where I'm coming from? చెప్పాలి మనందరం స్మార్ట్ స్టూడెంట్స్ అని అనుకుంటున్నారు, అయినా మనం చెప్పలేకపోతే ఓడిపోయింది ఇక్కడ. Again, remember we said it is a spirit that does things. The flesh profits nothing. So what is my long suffering? ఎస్, ఇక్కడ మళ్ళీ ఆయన అంటున్నారు ఆయన ఆత్మే జరిగిస్తూ ఉన్నదని చెప్తున్నారు కదా, ఆత్మ లేనిదే ఏ కార్యం జరగదని చెప్తున్నారు ఆయన. అవన్నీ జరిగిన తర్వాత కూడా మనం దేనికోసం మనం ఏది వేధిస్తూ ఉన్నది దీర్ఘకాలంగా. Did not get it, sir, I think he's saying. వాయిస్ కట్ అయిపోతుంది కదా, క్వశ్చన్ అర్థం అవ్వట్లే. ఓకే, వాయిస్ కట్ అవుతుందండి. క్వశ్చన్ అర్థం అవ్వలేదు. She did not get it. Yeah, అని చెప్పు. What did you say, Manahan? Aunty Aruna has some issues, like she couldn't get the question correctly. And let me, Anil is saying something. Anil, ఏ చెప్తున్నా? Okay, let me give you another clue. Yeah, Jesus Christ said, sir, without me, you can do nothing. So what is my long suffering? I'm supposed to suffer. అంటున్నారు. అదే ఆయన ఆత్మ ఫలములు మనం పొందుకోలేకపోతున్నాం కాబట్టి ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో జరగట్లేదు. కార్యాల కోసం అంటున్నారా? మేలులు దేవుడు జరిగించే మేలు. అది కార్యం ద్వారా. తెలుగులో ఒకసారి ఆ క్వశ్చన్ మళ్ళీ చెప్పునానే. ఈ దీర్ఘకాలపు, Anil is saying something like as we are not like the long suffering is about the fruits of the spirit, we are lacking them. It seems he's saying that. Okay, God bless you. God bless you. My long suffering, if I say that I cannot do this work, it's Manahan who's going to come to me and do that work. Then my only long suffering, the only thing I'm supposed to suffer is to get Manahan to come in me and do the work. ఒకవేళ ఎంఏకే గారు ఆయన ఒక పని చేయలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు ఆయన ఏమని కోరుకుంటారంటే మనోహర్ వచ్చి
ఆ పని జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. సో నాకున్న కోరిక, నాకున్న బాధ ఏమై ఉందంటే ఇక్కడ మనోహర్ వచ్చి నా కోసం పని చేయాలి అని ఆయనకి దీర్ఘకాలపు కోరిక, అది దీర్ఘకాలపు దృక్పథ. And to make sure I do not fail, then I have to make sure I maintain Manahan in me unto the end without ever failing, so that Manahan will continue to do what he needs to do for the glory of the Father. Okay. So, yeah, she got it. She's saying the long suffering is the spirit of God. Oh, glory be to God. Amen. So my long suffering is to get the Spirit of God, and to get to the Spirit of God is to depart from all sin. Anything that will cause the Spirit of God to leave me, I make sure I don't let that happen. Yeah. So మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఏం చేయాలి, దేని యొక్క ఆత్మని పొందుకునే విధంగా మనం మన జీవితం జరిగించుకోవాలని ఆయన కోరుకుంటున్నాను. This is the first time Pastor Tat will tell you that long suffering has been defined like this, because people will look at long suffering and say, oh man, it's impossible, we cannot do it. But the Bible tells us it's the Spirit of the Father that did it for Christ, and without Christ in us, we couldn't do anything. ఇదే విషయం చాలా మంది నిరీక్షించిపోతూ ఉంటారు అనమాట. బైబిల్ ఏం చెప్తున్నారు, యేసుప్రభువు వారు నా తండ్రి చేయాలి, నా సొంత ప్రకారం ఏం చేయలేదు, కానీ నాలో ఉన్న ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ నాలో ఉండి పనులు జరిగించి ఉన్నది అని ఆయన స్పష్టంగా బైబిల్ తెలియజేస్తున్నాడు ఆయన. Please, John 15 verses 4 to 6. We can even read it if you want to read all the way to 30, but let's read 4 to 6 first. యోహాను సువార్త 15 ఫస్ట్ 4 నుంచి 6 వరకు చూసుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ అందరూ నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అని, అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఆమేన్. Amen. All verses 4, 5, 6, they're saying the same thing. 4, 5, 6 వచనాలు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక్క దాని మీద మాట్లాడుతున్నాయి ఇవన్నీ. But even in 5, it's so clear. I say, he who abides in me and I in him, that's the one who bears much fruit, for without me you can do nothing. ఇక్కడ ఏం చెప్తున్నా 5వ వచనం చూసినట్లయితే, ఎవరైతే నా యందును వారి యందు నేనును నిలిచి ఉన్న వారు ఎక్కువగా ఫలాలు ఫలిస్తూ ఉంటారంట. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమని ఆ వాక్యం తెలియజేస్తూ ఉంది. So most of us will walk around saying, oh, long suffering, God wants us to go and on your own flesh ability, you cannot do anything. All he wants us to do is to fulfill the whole duty. Get me, turn away from iniquity, my spirit will come and do this. చాలా మంది ఈ యొక్క పనిలో ఎలా అంటే నిరీక్షించిపోతూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి, నువ్వు దేవుని యందు నిలిచి ఉండి ఆయన్ని నీ యందు ఆహ్వానిస్తే నువ్వు చేయాల్సిన పని అంతా కూడా, నీకు ఇచ్చిన చిత్తం అంతా కూడా ఆ ఆత్మ నుండి జరిగేస్తా ఉన్నది అని వాక్యం తెలియజేస్తుంది. You see, that is why our problem is to get the Spirit of God. Then our biggest problem is to maintain and keep that Spirit steadily unto the end. క్రైస్తవులుగా మనకున్న బిగ్గెస్ట్ మిషన్ ఏంటంటే, ఫస్ట్ దేని ఒక ఆత్మను సంపాదించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా దాన్ని సంపాదించుకునే విధంగా నువ్వు జీవించాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఒకసారి నువ్వు దేని ఒక ఆత్మను సంపాదించుకున్న తర్వాత నువ్వు దాన్ని కోల్పోకూడదు. ఇంకా దాన్ని ఏ విధంగా స్టడీగా మెయింటైన్ చేసుకుంటూ, మన ఇంట్లో కరెంట్ని ఏ విధంగా మనం నిత్యకాలం ఎలా అయితే వాడుకుంటామో దేవుని ఒక ఆత్మ మన జీవితంలో ఉంచుకుంటూ మన జీవితం మనం వెలిగించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన verse 6, if anyone does not have the Spirit abide, if anyone does not abide in me, when trouble comes, he withers away.
ఎవరైతే ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే ఎవరైనా సరే దేవుని యందు నిలిచి ఉండలేకపోతే ఏం చేస్తారంటే, ఒకసారి ఏదైనా శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా ఏం చేస్తారు, నిలిచి ఉండలేక దేవుని విడిచిపెట్టి పోతారనమాట మధ్యలోని. You see why we are our own enemies. When we fail, we are our own enemies. Something is wrong. When we fail God, we need to examine ourselves and look inwardly. Is there what I did that the Spirit of God is not there to take care of it? సార్ మనం ఎప్పుడైనా మనిషి ఓడిపోయినప్పుడు ఏం చేస్తాడంట, కృంగిపోయి ఇంకా అక్కడే విడిచిపెట్టి పోతా ఉంటాడు. సో మనకి మనమే శత్రువులుగా తయారవుతున్నాం, కృంగిపోతున్నాం. అసలు ఎందుకు ఓడిపోయాము, ఎందుకు నేను దాన్ని జయించలేకపోయినాను, దాన్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనం ప్రశ్నించుకొని దాన్ని మనం రిట్రీవ్ చేసుకుని ఏ విధంగా దాన్ని సాధించాలని విధంగా ఆలోచించలేకపోతున్నాడు మనిషి. So this is the understanding you should have, and that's why we need to really be grateful to God. God has not asked us to go do anything for him. God has asked us to what? Open our heart so that he can come in. Emmanuel, God is in us, glorifying the Father through in us. ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దేవుని యొక్క ఆత్మని మనం సంపాదించుకొని, మనలో ఉన్న ఆత్మని మనం పెంపొందించుకుని దాని దేవుని యొక్క నామకరాన్ని దాని మహిమకరంగా దాన్ని మార్చుకునే విధంగా మన జీవితంలో మనం ముందుకు తీసుకెళ్లాలని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. So that is why when Jesus Christ was going through everything, even almost going to the cross, he said, all of you have left me, but yet I am not alone, because he knows the spirit that was there to see him through. యేసు ప్రభువు జీవితంలో చూసినట్లయితే చివరి వరకు ఆ సిలువ మోసినప్పుడు కూడా ఆయన ఏమన్నారంట, అందరు నన్ను విడిచిపెట్టేశారు అని, అందరూ ప్రతి ఒక్కరు నన్ను విడిచిపెట్టినా నేను ఒంటరి వాడిని కాదని ఆయన ధైర్యంగా చెప్పాడు. అంటే ఎవరు అక్కడ ఇసుకోతే ఎవరున్నారంటే, ఆ దేవుని యొక్క ఆత్మ నాతో ఉన్నదని, నేను నా ఆత్మ నాకు తోడై ఉన్నదని ఆయన స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది అక్కడ. Manahan, that is that key mystery of God we must come to understand. The mystery of God, Emmanuel, God in us. That is all we are required to do. But we human beings, we worry about, oh, this is too much. How can anybody do it? But the simple thing God said we should do, we don't want to do it. మనం చాలా మనకి పెద్దపాటి కోసం మనం బరే అయిపోతూ ఉంటాం. అది దేవుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, దాన్ని ఏ విధంగా సంపాదించాలని. కానీ చిన్నదిగా మనం ఏం చేయాలి, లాజిక్ మర్చిపోయి ముఖ్యంగా మనం దేవుని యందు విశ్వసించి ఆయన యొక్క ఆత్మ సంపాదించుకున్న ఆ చిన్న లాజిక్ మనం మర్చిపోయి పెద్దవాడి కోసం మనం బాధపడుతూ ఉన్నాం ఇక్కడ. So that is why Jesus Christ told us clearly, in this world you're going to face tribulations, but do not bother yourself, because I have overcome the world for you. అనే ముందుగానే మనకి ఆయన హెచ్చరించి ఉన్నాడు, ఈ లోకంలో మీరు అనేక కష్టాలు, నష్టాలు, అనేక ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, కానీ మీరు భయపడకండి, వాటన్నిటిని అధిగమించాను, మీరు కూడా నా వల్ల ఉన్నప్పుడు అధిగమించగలుగుతారని మనకు ధైర్యం చెప్పి ఉన్నారు ఆయన. But this is our problem, and that's why most of us fail. We try to overcome the world by our own fleshly might and power, but it's not by might and power, but by the Spirit of God. ఇక్కడ మనం చాలా మంది తప్పులు స్టెప్ వేస్తున్నాం. ఏంటంటే ఏమైనా ఈ యొక్క ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన సొంత ఆలోచనలతో మనం దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. మన సొంత ఆలోచనలతో దాన్ని ఏ విధంగా దాన్ని బయటపడాలి, ఏ విధంగా మనం దాన్ని అధిగమించాలని కోరుకుంటాం. కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తుంది, దేవుని యొక్క వాక్యము ఏ విధంగా దాన్ని దాటమని చెప్తుందని మర్చిపోయి జీవిస్తూ ఉన్నాం మన జీవితాల్లో. So that is why most of us, for us to actually come to that point where we are bold like Christ, like Paul, whatever comes, let it come, is when we really have the Spirit of God doing the work and overcoming the world for us. ఈ యొక్క విషయాలు మనం ఏ విధంగా జీవించాలంటే, పౌలు ఏ విధంగా అయితే ఉన్నాడో తన జీవితంలో మనం చూసినట్లయితే, మనం కూడా అటువంటి బోల్డ్ గా, దృఢంగా ఏది వస్తుంది, ఏది జరిగితే జరిగిద్ది, ఏదైతే అది అయింది అనే విధంగా మనం జీవించాలంట. ఈ లోకానికి మనం భయపడకుండా మనం దృఢంగా నిలిచాలి. So that is why he said 2 Corinthians 13 verse 5, please. 2 కొరింథీయులు 13:5.
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? ఆమేన్. Amen. Now read that with understanding of what God has been teaching us this very evening in India. ఒకసారి 5వ వచనాన్ని ఒక బాగా లోతుగా చూసినట్లయితే అది ఇండియాలో అసలు ఏంటి, దేవుడు ఏం రివీల్ చేయబోతున్నాడో మనం తెలుసుకుందాం. The Bible says that if Christ is not in us, that with the Spirit of Christ is not there, we are already disqualified. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోతే మనం డిస్క్వాలిఫై అయిపోయామంట, మనం పనికిరాని వానిగా ఉన్నామంట దేవునికి. What is also saying, if that Spirit is not there, Manaham, we are already defeated. We are already defeated. We cannot even possess. We don't have that fruit of the Spirit, long suffering of Jesus Christ. ఒక దేవుని యొక్క ఆత్మ మనం కోల్పోయినట్లయితే మనం ఆల్రెడీ ఓడిపోయామండి. మన ఆల్రెడీ శత్రు మనల్ని ఓడించేశాడు. సో మనం ఆ విధంగా ఉండాలా అని మనం ప్రశ్నించుకోవాలి. So this is something that we all need to come to understanding. That's why the Bible said it is when Christ is in us, that is the hope of glory. When you say that somebody is glorified, that means he has overcome and is now pleasing to God. అంటే క్రీస్తు ఏమంటాడంటే మనం ముందుగా ఆయన యొక్క ఆత్మను సంపాదించుకొని మనం గెలిచిన వారుగా, విజయం పొందిన వారుగా జీవించాలి. అంటే ముందుగా ఆయన ఆత్మను ఆయన్ని మనం స్వీకరించాలి అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన ఇక్కడ. Colossians 1 verse 27, please. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఆమేన్. Amen. So that's a mystery that God is revealing to you, the young ones, because he knows the generation before you has failed. And God is revealing to you that, look, this is the mystery. If you have this Christ, Emmanuel, in you, you will overcome. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, మన ముందు జనరేషన్ ఓడిపోయారంట, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో అందుకే యేసుప్రభువు ఏం చేస్తున్నారు, ఈ జనరేషన్, ఈ యొక్క యూత్ ని ఎన్నుకున్నాడు. ఆయన యొక్క మర్మాన్ని మనకు తెలియజేసాడు. ఆయన యొక్క మర్మాన్ని మనం ఇప్పటివరకు మనం గ్రహించాలని, ఏంటి, ఏ విధంగా ఈ లోకంలో మనం జీవించాలనే మర్మాన్ని మనం గ్రహించి ఉన్నాము. ఈ మర్మాన్ని తెలిసిన తర్వాత కూడా మనం ఆ విధంగా ఉండకుండా గెలిచిన వారు మనం ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన. And so Christ in us is that solid foundation of God that stands sure that nothing can ever move or shake. Nothing. నీలో ఉన్న ఫౌండేషన్ ఏదైతే, ఈ పునాది ఏదైతే నేర్చుకున్నావో, క్రీస్తు యొక్క పునాది మీద నువ్వు కట్టబడినట్లయితే నేను ఏది కూడా నేను కదల్చలేదు. ఇంకా నువ్వు ఎటువంటి ఇబ్బంది కావచ్చు, ఎటువంటి నష్టం కావచ్చు, ఎటువంటి వరద కావచ్చు, కానీ నువ్వు దృఢంగా దేవుని కోసం నిలిచేవారుగా నువ్వు ఉంటావని బైబిల్ వాక్యం చెప్తుంది. And just as a reminder, before we just go to the scripture that nothing will move you, let's go back to that 2 Corinthians, please. Oh, sorry, Pastor. 2 Timothy 2:19. That's the foundation. Then we'll go to another scripture and finish. 2 తిమోతి 2:19 చూసినట్లయితే పునాది అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది. ఆమేన్. Amen. As long as this is the foundation, as long as you have the seal of Jesus Christ, and that seal is the Spirit of God, and Spirit of God will not have fellowship with iniquity. That's without iniquity. Nothing can move you. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పునాది మీద ఎవరైతే నిలిచి ఉంటారో ఆ ఫౌండేషన్ మీద దేవుని యొక్క భద్రత మీద ఉంటుందంట. వాళ్ళు ఎప్పుడు కూడా కదల్చబడరంట, నిలకడగా జీవిస్తారని
అనే వాక్యం తెలియజేస్తుంది. And so when challenges come, setbacks, the spirit there will be rejoicing because you know that is the ultimate prize is for you to please Christ, please God, and have eternal life, which nobody can take away from you. కొన్నిసార్లు నీకు ఇబ్బందులు రావచ్చు, విడుదలకు రావచ్చు, కానీ నువ్వు దానికి స్థిరంగా ఉంటావు. అప్పుడు నిన్ను చూసి దేవునికి ఆత్మ ఎంతగానో గర్విస్తూ ఉంటుందంట. నా కుమారుడు చాలా స్థిరంగా ఉన్నాడు, దేవునికి వాక్య ప్రకారంగా జీవిస్తున్నాడు. నీకు ఎందుకంటే నీకు తెలుసు అల్టిమేట్ ప్రైజ్ నీకు ఏమై ఉంది. దేవునికి స్థిరమైన పునాది మీద నిలిచి ఉన్నవాడు ఏ విధంగా చివరి దినాల్లో ఏ విధంగా ఉంటాడు అనేది నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఆ విధంగా నిలిచి ఉంటావని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. So if you continue that, you will see. Let us read 20 and 21. The same this in chapter where we are right now. Yes. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతను వినియోగించబడును. ఎవడైనానో వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఆమేన్. Amen. What is the Bible saying in verse 20? It said that some are for honor and some for dishonor. Dishonor is iniquity. See, look, think about what is writing in verse 19. Let everyone who names the name of Jesus Christ depart from iniquity. That is honor. That is honor when we depart from iniquity. When we still, iniquity is not, it's dishonor. ఎవరైనా సరే నేను క్రీస్తుకు చెందిన వాడని నేను ఎవరైనా కనుక్కున్నప్పుడు మరి ఏం చేయాలంట? పాపానికి దూరంగా ఉండాలి. ఒకవేళ నేను క్రైస్తవులను, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పి కూడా నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు దేవునికి ఆ ఘనతను తీసుకురావట్లేదు. నువ్వు ఆయనకి ఆ ఘనతను తీసుకొచ్చి నువ్వు ఆయన నామానికి నువ్వు చెడ్డబడి తీసుకొస్తున్నావని నువ్వు తెలుసుకోవాలి. Verse 21. Verse 21 says, therefore, if anyone cleanses himself from the latter, if he cleanses himself from dishonor, from iniquity. He says here, therefore, if anyone cleanses himself from the latter one, that is dishonor or iniquity. Yeah. ఇక్కడ ఏం చెప్తుందండి వాక్యం 21 వచ్చిన చూసినట్లయితే 21, ఎవరైనా సరే వాళ్ళకున్న పాత జీవితాన్ని ఎవరైతే మార్చుకొని మారుమనసు పొందుతారో వాళ్ళు దేవునికి మహిమ తీసుకొస్తారని వాక్యం తెలియజేస్తుంది. He will be a vessel for honor, a vessel for Christ, sanctified by him and useful for the master, prepared for every good work. అటువంటి వారు ఎలా ఉంటారంట? ఎవరైతే మారుమనసు పొంది మంచి వానిగా తీర్చబడతారో వారు ఏం చేస్తారంట? దేవునికి మహిమకరంగా ఉండి దేవుని యొక్క ఆత్మకు ఒక వెసలుగా ఉంటారంట. దేవుని యొక్క ఆత్మను భద్రపరిచి ఒక గుడారం కింద వాళ్ళు తయారు చేయబడతారు అని వాక్యం తెలియజేస్తుంది. The master will be in him doing his every good work. యజమాని అయిన ఆ తండ్రి యొక్క మనుషులు ఎవరైతే మారుమనసు పొంది ఉన్నాడో వారిలో జీవించడానికి సిద్ధంగా ఉంటాడు యజమాని. So this foundation is an immovable, but no matter the setback, challenges on the way, suffering, whatever it is, if the spirit is there, it remains immovable. ఒకవేళ ఇటువంటి జీవితం నీలో ఉంటే అది నిలకడగా ఉన్న జీవితం, ఎన్నడూ కూడా కదల్చబడకుండా స్థిరంగా ఉన్న పునాల మీద ఉంటామని గమనించవచ్చు. Finally, Matthew 7, please, verses 24 to 27. మత్తయి సువార్త 7, 24-25 చూసినట్లయితే చూసుకొని ముగించుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఆమేన్. Amen, Amen. Pastor. Verse 25, and we are done. One who builds on this rock, that is Jesus Christ, no iniquity, and the Spirit of ఇక్కడ 25 చూసినట్లయితే ఎవరు ఇక బండ మీద ఇల్లు కడతారంటే అది యేసు ప్రభు వారు. ఎవరైతే పాపం లేకుండా ఎవరైతే నిలకడగా జీవిస్తూ ఉంటారో వారు ఈ బండ మీద ఇల్లు కట్టిన వారుగా ఉంటారని బైబిల్ తెలియజేస్తుంది. the rain or challenges and setbacks, they will descend and flood. They will come from all over, and the wind may blow on that very house, but it shall not be moved. వాన వచ్చను, వరద విరుసను, గాలి విసురను అన్ని ఇన్ని కలంకలు వచ్చినా సరే నిలకడగా ఈ యొక్క పునాది నిలకడగా ఉంటుంది కాబట్టి ఆ పునాది దాన్ని ఏమి చేయలేకుండా అది వెళ్ళిపోతుంది మళ్ళీ. For it was founded on the rock, on Jesus Christ. ఎందుకంటే ఆ పునాది అనేది ఒక బండ మీద కట్టిన పునాది కాబట్టి, యేసు ప్రభు వారి మీద కట్టిన పునాది కాబట్టి అది ఎన్నడూ కూడా కదల్చబడకుండా నిలకడగా ఉంటుంది. May God Almighty grant me, all of us, the spiritual understanding of the mystery of the kingdom of God. మన ప్రియ పరలోకపు తండ్రి ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా దేవుని యొక్క అండర్స్టాండింగ్, ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి, నాకు నీకు